ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే ఆరోగ్యం వస్తుంది, బాబు వస్తే అన్నీ వస్తాయి. బాబు వస్తే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా అవుతుంది సార్? 2,20,000 కోట్లు అప్పు చేస్తే అవుతుందా? అప్పు తెచ్చి ప్రగతి సాధించడం గొప్ప కాదు అంటూ మెడ రుద్దుకుంటూ ఇంకో వ్యక్తి అబ్బో తెగ వాగాడాయన. అప్పు లేని వారాన్ని, అప్పు చేయని నెలని మొగ పుట్టకు పుట్టినటువంటి ఏ కూటమి నాయకుడైనా చూపించవచ్చు. అంటే అప్పులతోనే మీరు కాలం గడుపుతూ ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారనేది ఎవడికి అర్థం కావట్ల. ఎవడికి అర్థం కావట్ల. 2,20,000 కోట్లు ఇప్పటివరకు ఏమైనాయి? ఎక్కడెక్కడ పెట్టారు ఖర్చులు అంటే మాత్రం పైసా కూడా రాదు. ఇవి కాకుండా వేరే వేరే కంపెనీలకి దారాదత్తం చేసిన భూములని చూసుకుంటే అవన్నీ 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇదన్నీ పోతే ఫేక్ హోర్డింగ్స్, ఫేక్ జాబులు ఇన్ని ఇచ్చావని అసలు కొట్టిందే కొట్టుడురా, కొట్టి కొట్టి చంపరా అన్నట్టు మేము అక్కడ అన్ని జాబులు ఇచ్చాం, ఇక్కడ ఇన్ని జాబులు. అసలు కంపెనీలు ఎక్కడున్నాయి, జాబులు ఎక్కడున్నాయి, ఎవడికి ఇచ్చారు జాబ్ అనేది ఇప్పటివరకు అర్థం కావట్లా. సో ఆంధ్రప్రదేశ్లో మహా అయితే 5 కోట్ల మందిలో నిరుద్యోగులుంది దగ్గర దగ్గర 70 లక్షల మంది. 70-80 లక్షల మంది. వారికి ఎవరికైనా అంటే గవర్నమెంట్ జాబులు ఎవరికైనా ఇచ్చారా? అంటే గవర్నమెంట్ జాబులు ఇవ్వకుండా సంవత్సరానికి 4 లక్షల జాబులు ఇస్తా అన్నారు కదా! ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది కదా! ఎన్ని జాబులు ఇచ్చారు? 4 లక్షల జాబులు ఇవ్వాలి. మీరు 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబులు ప్రామిస్ చేశారు. 4 లక్షల జాబులు ఎక్కడిచ్చారు? ఆ లిస్టు బయటపెట్టే దమ్ముందా? ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్నెన్ని జాబులు ఇచ్చారని? ఉందా? ఉందా? డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరిని అడుగుతున్నా. ఎంతమందికి ఎక్కడెక్కడ జాబులు ఇచ్చారో ఒక సైట్ పెట్టి ఆ సైట్‌లో అప్‌లోడ్ చేసే దమ్ముందా? ఏ కంపెనీలో వచ్చినాయో పెట్టే దమ్ముందా? అంటే స్వీకరిస్తారా? హ్మ్. అది కాకుండా ప్రజలకు చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించాలా వద్దా? ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ లేదు, తీసేశారు. ఆరోగ్యశ్రీ తీసేశారు. ఎందుకు? ఆరోగ్యశ్రీని కావాలని నిర్వీర్యం చేసేశారు. ప్రజలకి 25 లక్షల కవరేజ్ ఇచ్చే వైద్య సేవలను భారీ స్కెచ్ చేసి మరీ పక్కన పడేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, 104 లేదు, 108 లేదు, 14400 లేదు, ఏమీ లేకుండా ప్రజలకు ఆరోగ్యం ఎలా ఇస్తారు? ప్రజల్ని ఏ ప్రభుత్వానికైనా నైతికంగా 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకటి విద్య, వైద్యం. విద్య ఎలాగో ఇంగ్లీష్ మీడియం తీసేసి పేదవాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసి పడేశారు. డౌటే లేదు. నారాయణ స్కూల్స్‌కి, పారాయణకి, ఆరాయణకి, చైతన్య స్కూల్స్‌కి పిల్లల్ని డైవర్ట్ చేస్తోనికి మీరు చేస్తున్నటువంటి అత్యంత క్రూరమైన, పాశవికమైనటువంటి ఆటలో పేదలు నలిగిపోయి విద్య లేని వింత పశువుల్లా మిగిలిపోతూ ఉన్నారు ఒకటి. నెంబర్ 2 వైద్యం. ఏదో కష్టపడి మీరు విజనరీ అని 45 సంవత్సరాలు సర్టిఫికేట్ పెట్టుకొని నేను విజనరీని అని తిరిగి తిరిగి కూడా ఒక్క మెడికల్ కాలేజీ మీ హయాంలో తీసుకురాలేదు. 45 సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రిగా ఇప్పుడు 17 సంవత్సరాలు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తన కేవలం 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందుట్లో 6 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మిగిలిన మెడికల్ కాలేజ్ కూడా 3-4 ఫ్లోర్లు వేసేసి వదిలేస్తే దాన్ని కూడా ప్రైవేటు పరం చేసి వైద్యాన్ని కూడా ప్రజలకు దూరం చేస్తూ ఉన్నారు. ఒకటి ఆరోగ్యశ్రీ ఈ సేవలు నిలిపివేసి ఒక ద్రోహం చేస్తే వారికి కనీసం ప్రభుత్వం అందించవలసినటువంటి ఆరోగ్యం, విద్య రెండిటిలో ఆరోగ్యాన్ని కూడా చాలా 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 దారుణంగా వారి దగ్గర నుంచి లాగేస్తూ ఉన్నారు. పీపీపీ పద్ధతి నాకు అర్థం కాదండి ఒక విషయం. పీపీపీ పద్ధతి మంచిది కదా, ప్రభుత్వం ప్రజల పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా పీపీపీ పద్ధతిలో గవర్నమెంట్లో లాక్కోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఎవరికీ నష్టం లేదు అన్నప్పుడు
వాళ్ళు కూడా పీపీపీ పద్ధతిలోకి మన గవర్నమెంట్‌లోకి తీసేసుకోవచ్చు కదా! మన గవర్నమెంటు హాస్పిటల్స్‌ని, గవర్నమెంటు కాలేజెస్ మాత్రమే పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? వాళ్ళెవరైనా ప్రైవేట్ వాళ్ళు ఇలా పీపీపీ పద్ధతి ద్వారా ఈ గవర్నమెంట్ కాలేజెస్‌ని గనక హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటే, వాళ్ళు దాన్ని పొందాలంటే వాళ్ళకున్న హాస్పిటల్‌ని కూడా పీపీపీ పద్ధతిలోకి మార్చేసి, వాటిని కూడా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోకి తీసుకురండి మరి చూద్దాం. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దాని ద్వారా ఎటువంటి లాస్ లేదనేసి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు బాలకృష్ణ గూడా మొన్న మాట్లాడాడు హిందూపూర్‌లో. అది వాడికి తెలీదు పీపీపీ పద్ధతి అంటే అది అని. మరి అటువంటప్పుడు సార్ పీపీ పద్ధతిలోకి ప్రైవేట్ స్కూల్స్‌ని తీసుకురండి. ప్రైవేటు హాస్పిటల్స్ తీసుకురండి. ప్రైవేట్‌కి సంబంధించినటువంటి అన్నిటిని పీపీపీ పద్ధతిలోకి తీసుకురండి. అప్పుడు ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! ప్రజలు, ప్రైవేటు, ప్రభుత్వం కలిసి ఉంటేనే కదా అభివృద్ధి. అలా చేసుకొచ్చే దమ్ముందా? చెప్పండి సార్. మరెందుకు మన మన ప్రజల సొమ్ముతో కట్టబడిన, ప్రజల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన, ప్రజల డబ్బులతో నిర్మిస్తున్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్‌ని, గవర్నమెంట్ హాస్పిటల్స్‌ని, 17 గవర్నమెంట్ కాలేజెస్‌ని, 17 హాస్పిటల్స్‌ని పీపీపీ పద్ధతి అని చెప్పేసి ఎవడో సో కాల్డ్ ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకిస్తున్నారు? అంటే ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా నిట్ట నిలువున ఒరేయ్! మీ అందరికి వైద్యం అందితే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఒక గవర్నమెంట్ హాస్పిటలు, గవర్నమెంట్ కాలేజీ ఉంటే మీకు ఫీజులు దరిద్రంగా తగ్గిపోతాయి. ఇంకెవడు ప్రభుత్వ హాస్పిటల్ తప్పించి ప్రైవేట్ హాస్పిటల్స్‌కెళ్లరు. తద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ భారీ ఎత్తున లాసుల్లో ఉంటాయి. సో, ఆళ్ళంతా కలిసి మిమ్మల్ని తొక్కేస్తూ ఉన్నారు. సో, ఇదే విధంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి వైద్యాన్ని దూరం చేయటం, విద్యని దూరం చేయడం కన్నా పాపం ఇంకోటి లేదు. అది ఆ రెండిటిని ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆయన మెడగొక్కునే పవన్ కళ్యాణ్ మాత్రం ఇయన్నీ ఆయనకు కనిపించవు. హాస్టల్స్‌లో పిల్లలు చనిపోయినా, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా కనిపించరు. 220 మంది ఆడపిల్లలున్నటువంటి ఒక హాస్టల్‌లో కేవలం ఒకే ఒక్క బాత్రూమ్ ఉన్నా గూడా మనోడికి పట్టదు. మళ్ళీ మహిళలంటే అని భారీ డైలాగులేస్తా ఉంటాడు. ఇటువంటి దరిద్రమైనటువంటి భావజాలాలతో చెగువీరా పేరు చెప్పి నిన్నేదో ఒక మీటింగ్ చూస్తున్నా. చెగువీరా అంటే నాకు నచ్చదు. నేను రైట్ లెఫ్ట్‌కి ఉండాలి. సిగ్గుండాలా? చెగువీరా భావజాలంతో ముందుకెళ్తా అని చెప్పిన మొహం నీది. ఇప్పుడు మళ్ళీ ఒక మీటింగ్‌లో చెప్తున్నావే. చెగువీరా అంటే నాకు ఇష్టం ఉండదు. చెగువీరా గురించి ఒక సినిమాలో ఎవడో పెడితే ఆ బుక్ చదివిన తర్వాత చెగువీరా అంటే అభిమానం వచ్చింది. కొంచెమన్నా మనిషిలా మారయ్యా. అప్పుడప్పుడన్నా ఇదిగో ఇటువంటి అన్యాయాలు జరుగుతూ ప్రజలకు విద్యా వైద్యాన్ని దూరం చేస్తున్నప్పుడు కనీసం అంటే కనీసం బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా అన్న బ్రతుకు బానిసలా కాదు. అర్థమైందా? మీ పిల్లలకు మాత్రం 3,00,000, 5,00,000 ఫీజులు కట్టి మాంటిసరీ పెద్ద పెద్ద గీన్బో ఆ స్కూల్స్, ఈ స్కూల్స్ పేర్లే వింతగా ఉంటాయి వాళ్ళయి. వాటిల్లో చేర్పించి ఇంగ్లీష్ మీడియాలు చదివిస్తూ ఉంటారు. ఈ పిల్లలకు మాత్రం కనీసం గవర్నమెంట్ స్కూల్‌లో వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పించినా కూడా మీరు తట్టుకోలేరు. వాళ్ళకి చిన్న ఆపదొస్తే పరిగెట్టడానికి ఆరోగ్యశ్రీ కార్డ్ ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్ వస్తే చూయించుకోవడానికి గవర్నమెంట్ కాలేజెస్ ఉండవు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అంటూ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఏమంటారు మీరు? అవునా కాదా? ఓకే అయితే కింద కామెంట్ చేసుకో. లేదంటే వెళ్ళిపో భయ్యా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.